ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి శెట్టి. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే చాలా మంది జాబ్ లేదు అండ్ జాబ్ ఒకటే బెస్ట్ ఆప్షన్ అని ఫీల్ అవుతున్నారు. కానీ జాబ్ కన్నా బిజినెస్ తో మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటే అండ్ క్లియర్ ప్లాన్ అనేది ఉంటే మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మన వీడియోలో లో ఇన్వెస్ట్మెంట్ తో హై ప్రాఫిటబుల్ బడ్జెట్ ఐడియాస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ బిజినెస్ ఐడియాస్ అన్ని మనం మన మొబైల్ ద్వారానే స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ అండి. మనందరికీ తెలుసు యూట్యూబ్ అనేది ఎంత ఫేమస్ అని. ఇప్పుడు 2025 లో ఏదైతే బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది అంటే యూట్యూబే అండి. మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా ఏదైతే బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది అంటే యూట్యూబే అండి. చాలా మంది లాయర్స్ కానీ, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఇంకా హోమ్ మేకర్స్, విలేజర్స్ ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వచ్చేసారు. యూట్యూబ్లోకి వచ్చి థౌజండ్స్ నుంచి లాక్స్ లో మనీ ఎర్న్ చేస్తున్నారు. అంటే మనం ఎందుకు చేయకూడదు? మనకు కూడా ఒక టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ మనం యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అన్న మొహమాటంతో మనం ఆపేస్తున్నాం. అలా ఎప్పుడూ చేయకండి. వాళ్ళు కూడా ఫస్ట్ అలానే స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు సెలబ్రిటీ, తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఆదిరెడ్డి ఉన్నాడు, శివజ్యోతి, వీరు కూడా చిన్న చిన్న వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యి కొన్ని లాక్స్ లో మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నాం. మనం కూడా స్లోగా మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మనం కూడా మనకు నచ్చిన కంటెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, లేదా కుకింగ్ వీడియోస్ కానీ, ఫ్యాషన్ వీడియోస్ కానీ, లేదా స్టడీ టిప్స్ కానీ, ఇలా ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వీడియోస్ అన్ని మీరు యూట్యూబ్లో షేర్ చేసుకోండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఎప్పుడు కానీ యూట్యూబ్ సక్సెస్ అనేది ఒక్క రోజులోనే రాదు కాబట్టి టైం పడుతుంది. అట్లీస్ట్ మీరు రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేసినా కూడా మనకి 3 months ఆర్ 6 months లో మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. ఒకవేళ అవ్వకుంటే 1 year అయినా వెయిట్ చేయండి. తర్వాత వచ్చేసి అలా సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకో. ఇది ఒక్కటే కాకుండా మనకి ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తారో అప్పుడు మన యాడ్స్, స్పాన్సర్షిప్స్ ద్వారా కూడా మనీ అనేది యూట్యూబ్ అనేది ఫస్ట్ బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరైతే యూట్యూబ్ అనేది చేయలేకపోతున్నారో, యూట్యూబ్ చేయడానికి కాదు అనుకుంటున్నారో, ఇది చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటున్నారు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ అనేవి పెడుతూ ఉంటారు, అలా వైరల్ అయిపోతూ ఉంటాయి షార్ట్స్. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో చిన్న క్లిప్స్ పెట్టుకొని మీ యొక్క కంటెంట్ లైక్ ఫ్యాషన్ వీడియోస్ కానీ, లేదా అవుట్ఫిట్స్ వీడియోస్ కానీ, ఇంకా మీమ్ స్పేస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ, ఇలా అన్ని అప్లోడ్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా ఫాలోవర్స్ అనేది గెయిన్ అవుతుంటారు. సో ఫాలోవర్స్ గెయిన్ అయ్యాక మనకి ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ అనే ఛాన్సెస్ అనేవి వస్తాయి. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఒక బ్రాండ్ ని మన ఛానల్లో ప్రమోట్ చేయమని అడుగుతారు, అంటే మన పేజ్ లో ప్రమోట్ చేయమని అడుగుతారు. సో అప్పుడు ప్రమోట్ చేస్తే వాళ్ళు ఒక్కొక్క పోస్ట్ కి అనేది మన 15,000 లేదా 50,000 అలా మనకి ఆఫర్ చేస్తారు. సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు ఎప్పుడు మొహమాట పడుకోకున్నట్టు ఏం ఫీల్ ఎవరు ఏమనుకున్నా ఫీల్ అవ్వకుండా మీ స్కిల్స్ అనేవి స్లోగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీ ఉన్న టాలెంట్ అనేది షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టైలరింగ్. ఇప్పుడు టైలరింగ్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది టైలరింగ్ కి. ఫ్యాషన్ అనేది ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఫ్యాషన్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వద్దు. చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళు కూడా ఫ్యాషన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అవుట్ఫిట్టే కదండి. సో ఈ అవుట్ఫిట్స్ కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి మనము టైలరింగ్ బిజినెస్ కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనము ఎవరైతే టైలర్ రాదు అనుకుంటున్నారో మనకి యూట్యూబ్లోనే బెస్ట్ వీడియోస్ అనేవి ఉంటాయి. బిగినర్స్ క్లాసెస్ అని టైప్ చేస్తే మనకి బిగినర్స్ కి క్లాసెస్ అనేవి వస్తాయి. అలా దాని ద్వారా కూడా మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఒక 1 month హార్డ్ వర్క్ చేస్తే మనం కూడా టైలరింగ్ నేర్చుకొని తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేర్చుకున్న 1 month కి మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్ కానీ వాళ్ళ నుంచి ఆర్డర్ తీసుకోండి. ఇలా మీకు అలవాటు అయిన తర్వాత మీరు వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. తర్వాత అంత సక్సెస్ అయిన తర్వాత మంచి బోటిక్ పెట్టుకోవడము, లేదంటే ఇంకా మీషో కానీ, అమెజాన్లో కానీ అట్లా సేల్ చేయడము, ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో టైలరింగ్ అనేది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అన్నమాట.
తర్వాత వచ్చేసి దోసపిండి అండి. ఈ దోసపిండి అనేది చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. మీరు ఒక 2 గ్రైండర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండర్స్ తీసుకుని మీరు దోసపిండి అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 50 ప్యాకెట్స్ డైలీ సేల్ చేసినా కూడా 50 రూపీస్ 2500 అనేది వస్తుంది. చాలా మంది ఫ్రెష్ గా ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఫ్రెష్ గా దోసపిండి చేసి మీరు దాన్ని సేల్ చేసుకోవచ్చు. అట్లా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కాబట్టి చాలా ఈజీ అండ్ లో ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఐడియాస్ అన్ని లో ఇన్వెస్ట్మెంట్ వే. సో మీరు ఎక్కువ ఖర్చు చేసేది కూడా ఏమీ ఉండదు. లో ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. అండ్ మీరు చాలా వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేసే ముందు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.